హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్ ఏపీఎస్సి గ్రూప్ 1 మెంటార్షిప్లో భాగంగా ఈరోజు మీకు ఇచ్చిన క్వశ్చన్స్ వచ్చి టాపిక్ వచ్చి 1991 ఎకనామిక్ రిఫార్మ్స్. సో ఫస్ట్ థింగ్, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నారో దాన్నే పేపర్ మీద పెట్టడం, దాన్ని ఒక ఆర్డర్లో పెట్టడం అనేది ఇంపార్టెంట్ అంతే. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, ఒక సిస్టమేటిక్గా రాయడం అనేది ఇంపార్టెంట్ అంతే. సో దాన్ని మీరు డే బై డే మీరు నేర్చుకుంటారు. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, కాన్ఫిడెంట్గా ఉండండి. ఫస్ట్ నేను ఇప్పుడే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మీరు అనుకోవాల్సింది ఏంటంటే, ఓకే నేను ఇప్పుడే బిగిన్ చేశాను, నేను డే బై డే ఇంప్రూవ్ అవుతాను. మీరు ఆన్సర్స్ రాసే కొద్దీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతారు. అండ్ మన మోడల్ ఆన్సర్స్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారని అనేది, అండ్ రివ్యూస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఈ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చూడండి. వాట్ వర్ ద స్ట్రక్చరల్ వీక్నెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ దట్ నెసెసియేటెడ్ ద 1991 ఎకనామిక్ రిఫార్మ్స్? ఎగ్జామిన్ ఇన్ డీటెయిల్. సో ఎగ్జామిన్ ఇన్ డీటెయిల్, ఎగ్జామిన్ అంటే ఇక్కడ మనం ఏం రాయాలంటే రిజల్ట్ ఏంటో కూడా రాయాలి. అంటే ఆ వీక్నెస్ ఏంటి, ఆ వీక్నెస్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ ఏంటి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి. అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా. 1991 ఆర్థిక సంస్కరణను అనివార్యం చేసిన భారత ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక బలహీనతలు ఏమిటి వివరించండి. సో జనరల్గా ఇలా క్వశ్చన్ చూసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, మనం ఇక్కడ ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్ ఈ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే బాడీని పారా ఫార్మాట్లో రాస్తారు. పారా ఫార్మాట్ నేను సజెస్ట్ చేయను. ఎందుకనంటే మీరు ఎన్ని పాయింట్లు రాస్తున్నారని మీకు తెలియదు, ఏ అంశాలు రాస్తున్నారని మీకు అర్థం కాదు, ఒక క్లారిటీ అనేది ఉండదు. ఎగ్జామినర్కి కూడా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు పారా ఫామ్లో రాస్తే ఎవాల్యుయేట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీరు రాసేది ఏదైతే ఉందో ఎగ్జామినర్కి కూడా చదవడానికి, త్వరగా అర్థం చేసుకోవడానికి కన్వీనెంట్గా ఉండేలాగా రాయాలి. ఓకే, సో ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఈ 1991 ఇప్పుడు ఇంట్రడక్షన్లో మనం ఏం రాస్తామంటే 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి అసలు ఎందుకు వచ్చింది, ఆ రిఫార్మ్స్ ఏంటి, ఆ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఏంటి, ఎందుకు అది ఇనిషియేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది జస్ట్ బ్రీఫ్గా అక్కడ మెన్షన్ చేస్తాం. ఒక 3-4 లైన్లలో అది రాస్తాం ఇంట్రడక్షన్. ఓకే, అండ్ బాడీకి వచ్చేసరికి బాడీలో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ స్ట్రక్చరల్ వీక్నెసెస్, అంటే వాట్ వర్ ద స్ట్రక్చరల్ వీక్నెసెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అన్నాడు కదా. ఈ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే అక్కడ స్ట్రక్చరల్ వీక్నెస్ అనేది ఉంది మన ఇండియన్ ఎకానమీలో. ఆ వీక్నెస్ ఏంటి అనేది పాయింట్ వైజ్ ఒక సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టుకొని ఆ సైడ్ హెడ్డింగ్లో ఆ డైమెన్షన్ని అడ్రస్ చేయడం. అంటే ఇప్పుడు మనం జనరల్గా మనకి మార్క్స్ పడాలి అని అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజ్, ఒక పేజ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ పేపర్, ఒక పేపర్కి ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్ రెండు ఉంటాయి కాబట్టి ఆ రెండు మనం ఫుల్ చేయాలి. అయితే జస్ట్ నింపడం మాత్రమే కాదు, రీజనబుల్గా ఎగ్జాంపుల్స్ ఇస్తూ అండ్ రిజల్ట్ ఏమైంది, ఆ స్ట్రక్చరల్ వీక్నెస్ వల్ల ఏమైంది అనేది కూడా మనం రాయాలన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది లేకపోవడం. సో ఫస్ట్ థింగ్ అది. ఎందుకు ఇండస్ట్రియల్ గ్రోత్ ఎందుకు లేదు, ఇన్ఎఫిషియంట్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ అనేది మనం చూస్తున్నాం అనమాట. ఎందుకనంటే అది హైలీ రెగ్యులేటెడ్ కాబట్టి ఎలా రెగ్యులేట్ చేయడం జరిగింది, ఒకటి లైసెన్స్, పర్మిట్ రాజ్ అని అంటాం. లైసెన్స్ అండ్ పర్మిట్ రాజ్ అంటే మీరు ఏదన్నా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలి అని అంటే లైసెన్స్ ఉండాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్స్కి చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సింగిల్ విండో సిస్టమ్ అని అంటున్నాం. 1 డేలోనే మీకు పర్మిషన్స్ ఇచ్చేస్తాం అని చెప్తున్నాం, సింగిల్ విండో సిస్టమ్ అని చెప్తున్నాం. ఓకే, సో అంటే ఆ ప్రైవేట్ సెక్టార్ ఈజీగా చేసే వాటిని గతంలో గవర్నమెంట్ సెక్టార్ నిర్వహించేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్ సిమ్ తీసుకోవాలంటే జస్ట్ ఒక 10-15 మినిట్స్లో మీకు సిమ్ అయిపోద్ది. 10 మినిట్స్లో ఆర్ 5 మినిట్స్, లెస్ దాన్ 10 మినిట్స్లో మీకు సిమ్ యాక్టివేషన్ కూడా అయిపోయే సందర్భాలు ఉన్నాయి. సో అయితే ఏంటంటే ఆ టైంలో బిఫోర్ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్
ఈ ఇది గవర్నమెంట్ కంట్రోల్ చేసేది అనమాట. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టార్ని కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేసేది. సో ఇలాగ ఈ కంట్రోల్ వల్ల, అంటే హైలీ రెగ్యులేటెడ్ ఇండస్ట్రియల్ రెజీమ్ ఉండడం వల్ల కాంపిటీషన్ అనేది మనం తీసుకురాలేకపోయాం, ఇన్నోవేషన్ తీసుకురాలేకపోయాం, ప్రొడక్టివిటీ అనేది తీసుకురాలేకపోయాం. సో ఇదొకటి, అంటే ఇదొక పాయింట్, లైసెన్స్, పర్మిట్, రాజ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్సెసివ్ పబ్లిక్ సెక్టార్ డామినెన్స్. ఎక్సెసివ్ పబ్లిక్ సెక్టార్ డామినెన్స్ ఈజ్ వన్ సచ్ రీజన్ అనమాట. అంటే ఇప్పుడు పబ్లిక్ సెక్టార్, ప్రతి చోట పబ్లిక్ సెక్టార్ ఉండాల్సిన అవసరం లేదు. పబ్లిక్ సెక్టార్లో కోల్ ఇండస్ట్రీలో, స్టీల్ ఇండస్ట్రీలో, పవర్, టెలికాంలో, హెవీ ఇంజనీరింగ్లో, వీటన్నిటిల్లో కూడా పబ్లిక్ సెక్టార్ కమాండింగ్ రోల్ ఉండేదన్నమాట. సో అదేంటి, ఆ సంస్థ నిర్మాణం బట్టి, ఆ సంస్థ హెడ్ బట్టి అది పనిచేస్తే పనిచేస్తుందో లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎఫిషియెంట్గా ఉండేవి కాదు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ మీరు తీసుకున్నారనుకోండి, అది మొత్తం లాసుల్లోనే ఉండేది. ఓకే, ఎందుకనంటే అక్కడ ఇన్ఎఫిషియన్సీ కనిపించేది. వసూలు చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కూడా ఈ పిఎస్యూస్లో బాగా డామినెన్స్ ఉండేదన్నమాట. పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కానీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో, అండర్టేకింగ్స్లో కానీ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఓకే వల్ల అకౌంటబిలిటీ తగ్గేది, ప్రాఫిటబిలిటీ తగ్గేది. అర్థమైందా? సో ఇది సెకండ్ పాయింట్గా రాయొచ్చు. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఆ టైంలో 1991 ఎకనామిక్ రిఫార్మ్స్కి ముందు పబ్లిక్ డెబట్ అనేది బాగా ఎక్కువైపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పు విపరీతంగా పెరిగిపోయింది. ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువ ఉంది. మన జీడిపిలో తీసుకుంటే 1991 టైంలో మన జీడిపిలో 8% ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. సో అంత ఎక్కువ ఉంది. సో విచ్ ఈజ్ నాట్ బేరబుల్ అనమాట. మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేయడానికి కూడా చాలా కష్టమైపోయేది. మనకు వచ్చే డబ్బులు అంతా కూడా ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఈ స్కీమ్స్, పేదరికం నిర్మూలన, సబ్సిడీస్, ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఫ్యూయల్ సబ్సిడీ, ఫుడ్ సబ్సిడీ, ఇది ఇవ్వడమే అయిపోయింది. ఇప్పుడు మీరు గుర్తుందో లేదో, సో జనరల్గా ఇప్పుడు కిరోసిన్ కూడా ఇచ్చేవాళ్ళు. సబ్సిడైజ్డ్ కిరోసిన్ ఇచ్చేవాళ్ళు రేషన్లో, షాపుల్లో. సో అంటే ఏంటి, దీనివల్ల ఏమైందంటే బాగా సబ్సిడీస్ బర్డెన్ ఎక్కువ ఉండేది. ఫిస్కల్ డెఫిసిట్, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఎకానమీ వల్ల మ్యాక్రో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అండ్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అనేది మనం చూసాం అనమాట ఈ టైంలో. ఓకే, నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే, ఫోర్త్ రీజన్ వచ్చేసరికి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ కూడా వచ్చింది. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునేది ఏదైతే ఉందో దానికి కనీసం కొన్ని రోజులకు కూడా మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేదు. అంటే ఇప్పుడు దాన్ని పేమెంట్ చేయాలి అని అంటే, ఇంపోర్ట్ బిల్కి మనం పేమెంట్ చేయాలి అని అంటే వీ డోంట్ హ్యావ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అంటే లెస్ దాన్ 2 weeks పడిపోయింది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఓకే, సో దానివల్ల మనం ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు గోల్డ్ని మనం తనఖా పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనమాట, మన దగ్గర ఉన్న గోల్డ్ని. ఓకే, సో మనం ఆయిల్ ఆ టైంలో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దానికి మనం బిల్ పే చేయలేని పరిస్థితి. ఓకే, ఎక్స్పోర్ట్స్ స్టాగ్నెంట్ అయిపోయినాయి, అన్కాంపిటేటివ్ అయింది. ఎప్పుడైతే మన ఇండియాలో కాంపిటీషన్ లేకపోతే ఎక్స్పోర్ట్స్ బెటర్ ప్రోడక్ట్ ఎలా డెవలప్ అయింది? సో ఎక్స్పోర్ట్స్ అన్కాంపిటేటివ్ అయింది. దీనివల్ల మనకేమైందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది. ఓకే, సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వస్తే మన దేశం మీద ఎవరన్నా క్రెడిబిలిటీ ఉంటుందా? ఓకే, లేదు. అంటే లాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ అనేది మనం చూసాం ఆ టైంలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్వర్డ్ లుకింగ్ ట్రేడ్ అండ్ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్. మనం ఏం చేసేవాళ్ళం అంటే, మనం ఎంతసేపు మన దేశంలోనే మనం సేల్ చేసుకుందాం, మన ప్రొడక్ట్స్ మనం తయారు చేసి మన వాళ్ళకి మనం సప్లై చేయగలిగితే చాలు అనే దృష్టితో మనం ఉన్నాం ఆ టైంలో. సో అది మాత్రమే కాకుండా మన ఇండియాలోకి బయట నుంచి కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ రాకుండా మనం హై టారిఫ్ బ్యారియర్స్ మనం విధించాం, ఇంపోజ్ చేసాం. క్వాంటిటీలో కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టాం. ఓకే, క్వాంటిటీలో కూడా ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అనమాట. ఇప్పుడు బయట నుంచి ఏదైనా వచ్చిందనుకోండి, ఇప్పుడు 100 pairs ఆఫ్ షూస్ మాత్రమే మీరు ఈ లగ్జరీ షూస్ ఇంపోర్ట్ చేసుకోవాలి, అంతకన్నా ఎక్కువ చేయకూడదు.
ఆర్ సో సెక్టార్లో ఈ 200 క్వాంటిటీ మాత్రమే మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి, అంతకన్నా ఎక్కువ చేయకూడదు. ఇలాగ క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ అండ్ టారిఫ్స్ కూడా బ్యారియర్ పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద హై ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. సో ఎందుకు మళ్ళీ మనం సపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఏంటంటే మేము మా దేశంలో ఉన్న ఇండస్ట్రీస్ని కాపాడడం కోసం మేము ఇలా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే మన దేశంలోకి బెటర్ కన్జ్యూమర్స్కి మనం బెటర్ మార్కెట్స్, బెటర్ ప్రొడక్ట్స్ మనం అందించలేకపోయాం అనమాట. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటి, డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రొడక్టే ఆ కన్జ్యూమర్ ఉపయోగించుకోవాలి. ఆ డొమెస్టిక్గా ఉన్న ప్రైజెస్ ఎంతైతే ఉందో అదే ప్రైస్తో కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఓకే, సో అప్పుడు ఎక్కువ మంది కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు కదా, ఎందుకంటే కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ కనుక లేకపోతే, రీజనబుల్ ప్రైస్లో కనుక లేకపోతే ఎక్కువ మంది కొనరు. అర్థమైందా? సో ఈ ఇన్వర్డ్ లుకింగ్ ట్రేడ్ అండ్ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఇది ఒక స్ట్రక్చరల్ వీక్నెస్ అనమాట మన ఇండియాలో. నెక్స్ట్ మన ఫైనాన్షియల్ సెక్టార్ కూడా వీక్గా ఉంది ఆ టైంలో. ఫైనాన్షియల్ సిస్టమ్ని కూడా మనం బాగా రెగ్యులేట్ చేసాం. ఎవరెవరికి లోన్స్ ఇవ్వాలి, నెక్స్ట్ ఎంత మెయింటైన్ చేయాలి, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మెయింటెనెన్స్ కూడా చాలా హై పెట్టాము. ఓకే, అండ్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్స్ కూడా పర్మిషన్ తీసుకునే సిచ్యువేషన్ పెట్టాము. నెక్స్ట్ కొత్తగా బ్యాంకింగ్ సిస్టమ్, ఇప్పుడు మన ఇండియాలో ఫైనాన్షియల్ సిస్టమ్ చాలా ప్రోగ్రెస్ అయింది. ఎంత అంటే ఇప్పుడు ఈజీ టు ట్రాన్స్ఫర్ అమౌంట్, ఇప్పుడు మనం యూపీఐ అని తీసుకొచ్చాం. యూపీఐ ద్వారా ఈజీగా మనం మనీ ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. కానీ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్కి ముందు ఇట్ హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడమే కష్టమైన సిచ్యువేషన్ అనమాట. ఓకే, ఫైనాన్షియల్ సిస్టమ్ని కూడా బాగా కంట్రోల్ చేశారు, ఫైనాన్షియల్ సిస్టమ్ని కూడా. ఓకే, సో ఇలాంటి సమస్యలు అయితే ఎదుర్కోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే లోన్ రావడం కూడా చాలా కష్టం, ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువ ఉండేది. క్రెడిట్ అలొకేషన్ కూడా పొలిటికల్గా గవర్నమెంట్స్ డిసైడ్ చేసేవి. ఓకే, అది మాత్రం కాకుండా క్యాపిటల్ మార్కెట్స్ని కూడా కంట్రోల్ చేశారు. క్యాపిటల్ మార్కెట్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఫారినర్స్ ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం. మన ఇండియన్స్ మన మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం కూడా కష్టమైన ప్రొసీజర్ ఉండేది. సో నా ఇప్పుడు టిప్ ఆఫ్ ఫోన్ మన మొబైల్ ద్వారానే ఈజీగా మనం ఏ మార్కెట్లో కావాలన్నా మనం ఇన్వెస్ట్ చేసే అంత చేంజ్ వచ్చింది మన ఎకానమీలో. అఫ్కోర్స్ స్టిల్ రిఫార్మ్స్ అనేవి ఇంకా ఇది ఆగేది కాదు, కంటిన్యూగా జరుగుతూ ఉండేదే. కానీ అప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం అనమాట. అంటే అప్పుడు మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే వీక్ ఫైనాన్షియల్ సెక్టార్ అండ్ కంట్రోల్డ్ క్యాపిటల్ మార్కెట్స్, 6th వన్ అనమాట. అండ్ 7th వన్ వచ్చేసరికి లో గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ. వీటన్నిటి వల్ల ఏంటి, పైన చెప్పిన సమస్యల వల్ల వీటి వల్ల లో గ్రోత్ రేట్ అండ్ లో ప్రొడక్టివిటీ అనేది ఉంది. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది ఆల్మోస్ట్ స్టాగ్నేట్ అయిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది గ్రోత్ కనిపించలేదు. సర్వీస్ సెక్టార్ అయితే అసలు ఇంకా నెగ్లిజిబుల్ అని చెప్పచ్చు. అర్థమైందా? సో లో గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ మనం చూసాం. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే ఆన్ అన్ యావరేజ్ 1950s నుంచి 1980s వరకు కూడా ఆన్ అన్ యావరేజ్ 3 to 3.5% మాత్రమే మన ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది. మనం ఇప్పుడు ఏమంటున్నాము, మోర్ దాన్ 7 అంటున్నాము ఇండియన్ ఎకానమీ. 11% కూడా మన ఎకానమీ గ్రో అయిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, సో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే 3 to 3.5% ఉంది. అయితే పాపులేషన్ పెరిగే కొద్దీ గ్రోత్ కూడా మనం చూడాలి. కానీ పాపులేషన్ ఏమో పెరిగిపోతుంది విపరీతంగా, కానీ గ్రోత్ ఏమో స్టాగ్నేట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో అప్పుడు అబ్జార్ప్షన్ అనేది, ఆ పాపులేషన్ని అబ్జార్బ్ చేసే కెపాసిటీ లేకుండా పోయిందనమాట. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ కూడా చాలా తక్కువ ఉంది. పావర్టీ ఏమో ఎక్కువ ఉంది. ఓకే, సో దీనివల్ల ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్ అనేది తక్కువ ఉంది. అది మాత్రమే కాకుండా మన 1991 ఎకనామిక్ రిఫార్మ్స్కి ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ మ్యాక్రో ఎకనామిక్ షాక్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ మ్యాక్రో ఎకనామిక్ షాక్స్ అంటే ఏంటంటే గల్ఫ్ వార్ 1990sలో. సో ఆయిల్ ప్రైస్ అనేది బాగా పెరిగింది. ఎప్పుడైతే గల్ఫ్ వార్ వచ్చిందో రెమిటెన్సెస్ అనేవి తగ్గిపోయాయి. ఇండియన్ వర్కర్స్ వెస్ట్ ఏషియా నుంచి వచ్చే రెమిటెన్సెస్. అది మాత్రమే కాకుండా 1990sలో సోవియట్ యూనియన్ కొలాప్స్ కూడా చూసాం.
ఓకే. సో ఈ మనం జనరల్గా ఏంటంటే ఎక్కువ ట్రేడ్ రష్యాతో మనం ఆ, కీలకమైన సెక్టార్స్లో ఈ రష్యా ట్రేడ్ ఉండేది. సో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ డిజరప్ట్ అయిందో రూపీ రబల్ మెకానిజం ఎక్స్చేంజ్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయిందనమాట. సో అఫ్కోర్స్ ఎక్స్టర్నల్ షాక్స్ అనేవి అవి అవాయిడ్ చేయలేని పరిస్థితి, మన చేతిలో లేదు కదా, వేరే చోట ప్రపంచంలో ఎక్కడో యుద్ధం జరుగుతుందంటే. సో బట్ ఇంటర్నల్గా మనకైతే అవకాశం ఉంది. ఆ ఇంటర్నల్గా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఎవ్రీ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. లైసెన్స్ రాజ్ పర్మిట్ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఓకే. సో కొన్ని ఇండస్ట్రీస్ మాత్రం గవర్నమెంట్ చేతిలో పెట్టారు, మిగతాది ప్రైవేట్ పర్సన్స్కి ఓపెన్ చేశారు. అండ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ని తగ్గించుకుంటూ వచ్చారు. ప్రైవేట్ సెక్టార్ ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ప్రైవేట్ సెక్టార్కి అవకాశం ఇస్తూ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ తగ్గించుకుంటూ వచ్చారు. ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ పెట్టుకున్నాం, పబ్లిక్ డెబిట్ని కూడా మనం తగ్గించుకుంటూ వచ్చాం. సో ఇలా మీకు 8 పాయింట్స్ చెప్పాను. ఒకసారి మళ్ళీ నేను పాయింట్స్ చెప్తాను చూడండి. 1 ఇన్ఎఫిషియంట్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్, అంటే లైసెన్స్ పర్మిట్ రాదనమాట. 2 ఎక్సెసివ్ డామినెన్స్ పబ్లిక్ సెక్టార్ డామినెన్స్. 3 వచ్చేసరికి క్రానిక్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ రైజింగ్ పబ్లిక్ డెబిట్ అనమాట. ఓకే. 4 వచ్చేసరికి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. 5 ఇన్వర్డ్ లుకింగ్ ట్రేడ్ అండ్ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అనమాట. 6 వీక్ ఫైనాన్షియల్ సెక్టార్ అండ్ కంట్రోల్ క్యాపిటల్ మార్కెట్స్. 7 లో గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ, అంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని చెప్పాను కదా. 8 మ్యాక్రో ఎకనామిక్ షాక్స్, అంటే ఈ గల్ఫ్ వార్, రెమిటెన్సెస్ తగ్గిపోవడం, ఇది సోవియట్ యూనియన్ డిస్రప్ట్ అవ్వడం, ఇది. సో మీకు 8 పాయింట్లు చెప్పాను. చక్కగా మీరు ఈ 8 పాయింట్లలో ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేసేసి చక్కగా రాశారనుకోండి. ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను ఇచ్చాను, మీరు కూడా ఆలోచించవచ్చు ఉదాహరణలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైసెన్స్ పర్మిట్ రాదంటే ఆటోమొబైల్ సెక్టార్కి ఎగ్జాంపుల్ ఉదాహరణ రాయొచ్చు. అర్థమైందా? లిమిటెడ్ మోడల్స్ మనం ఎలా చేసాం. అప్పుడు లిమిటెడ్ మోడల్స్, అవుట్డేటెడ్ టెక్నాలజీ, పూర్ క్వాలిటీ అనమాట బిఫోర్ 1991. దాని తర్వాత ఇప్పుడు కాంపిటీషన్, ఈజీగా మన కార్ వెళ్ళి ఇమీడియట్గా కార్ షోరూంలో ఉంటే ఇమీడియట్గా మనం వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. వితిన్ 2 అవర్స్లో మన కార్ పర్చేజ్ చేసి తెచ్చేసేసుకోవచ్చు కూడా, రెడీగా ఉంటాయి ఇన్ ద కార్. ఓకే. సో అంత ఫాస్ట్గా మనం ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్ డెవలప్ అయింది. ఓకే. సో ఎక్సెసివ్ పబ్లిక్ సెక్టర్ డామినెన్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు, ఇది టెలికాం సెక్టార్ ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు, ఆర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. సో ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఓకే. సో ఇలాగా ఒక కాన్సెప్ట్ ఒక సైడ్ హెడ్డింగ్ కింద రాసామంటే దానికి ఒక ఉదాహరణ అనేది కంపల్సరీగా రాయాలి. అలా రాస్తే మీకు మంచి మార్కులు పడతాయి. సో ఈ 8 పాయింట్లు కాకుండా ఇంకా మీరు అడిషనల్గా కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండస్ట్రియల్ సిక్నెస్ రాయొచ్చు అండ్ ఎగ్జిట్ బ్యారియర్స్. ఇండస్ట్రియల్ సిక్నెస్, ఈ పొలిటికల్ ప్రెషర్స్ వల్ల ఇండస్ట్రియల్ సిక్నెస్ అనేవి మనం చూసాం. నెక్స్ట్ ఒక ఇండస్ట్రీ ఎగ్జిట్ అవ్వడం కష్టం. ఇప్పుడు మనం పద్మవ్యూహంలా ఉంటుంది అనమాట. ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ అయినా ఇండస్ట్రీలో నుంచి ఎగ్జిట్ అవ్వడం, ఒకవేళ ఫెయిల్ అయితే ఇమీడియట్గా దాని నుంచి ఎగ్జిట్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎగ్జాంపుల్ ఏంటంటే టెక్స్టైల్ మిల్స్. ఓకే. టెక్స్టైల్ మిల్స్, ముంబైలో ఉన్న టెక్స్టైల్ మిల్స్ లాస్ వచ్చినా కానీ అది కంటిన్యూగా ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి. లాసుల్లో ఉన్న ఇంకా లాస్ జరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా అండి? సో ఇలాగా మీరు ఉదాహరణలు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చరల్ వీక్నెస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కాంపోజిషన్, ఇది రాయొచ్చు. అంటే స్ట్రక్చరల్ వీక్నెస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కాంపోజిషన్ అంటే ఏంటంటే మన ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో స్ట్రాంగ్ ఇంపోర్ట్స్, అంటే మన మనీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎక్కువ సంపాదించుకునేలా లేవు. జస్ట్ ప్రైమరీ ప్రొడక్ట్స్, లో టెక్నాలజీ గూడ్స్ మాత్రమే మనం అమ్మేవాళ్ళం అప్పుడు. ఓకే. హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ మనం అమ్మేవాళ్ళం కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా సంపాదించినా అది తక్కువే సంపాదించగలం. అర్థమైందండి? సో అప్పుడు పూర్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అనేది మనం చూస్తాం దానివల్ల. సో అంటే ఏంటి, మీకు ఇప్పుడు ఒక సైడ్ హెడ్డింగ్లో కాన్సెప్ట్ ఏంటనేది రాసి ఒక ఉదాహరణ ఇస్తాము. దానివల్ల జరిగిన ఇంపాక్ట్ రిజల్ట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్
స్ట్రక్చరల్ వీక్నెస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కాంపోజిషన్ అన్నాను అనుకోండి, దానివల్ల రిజల్ట్ ఏమొచ్చింది? పూర్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్. మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ సరిగ్గా లేవు, బెటర్గా ఉండేవి కాదు. సో అలాగా మీరు రాయొచ్చు. అర్థమైందండి? సో ఈ ఫస్ట్ క్వశ్చన్ని మీరు అలా అడ్రస్ చేస్తూ రాయొచ్చు. అండ్ కంక్లూజన్లో తర్వాత ఏం రిఫార్మ్స్ తీసుకొచ్చాము, ఎలా ఓవర్కమ్ చేసాము అనేది కంక్లూజన్ రాస్తూ కంక్లూడ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద రేషనల్ బిహైండ్ ప్రైవేటైజేషన్ ఇన్ ఇండియా సిన్స్ 1991. హ్యాస్ ఇట్ అచీవ్డ్ ఇట్స్ ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్స్ అని అంటున్నాడు. సో క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటున్నాడు. సో క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే, తెలుగులో కూడా చూద్దాం, అప్పుడు చెప్తాను. 1991 నుండి భారతదేశంలో ప్రైవేటీకరణ వెనుక ఉన్న హేతుబద్ధతను విమర్శనాత్మకంగా పరిశీలించండి. ఇది దాని యొక్క ఉద్దేశించిన లక్ష్యాలను సాధించిందా వివరించండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రైవేటైజేషన్ 1991 నుంచి మనం ప్రైవేటైజేషన్ చేసాము, దాని వెనకున్న కారణాలు ఏంటి? క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటున్నాడు, విమర్శనాత్మకంగా రాయాలి. ఓకే. అంటే ఏంటంటే దాని డీప్ అనాలిసిస్ చేయాలి. ఇక్కడ క్రిటికల్లీ మనం దాన్ని చూడాలి. ఓకే. సో ఎందుకు చేసాము, దానికి ఉన్న కారణాలు ఏంటి, ప్రైవేటైజేషన్ ఎందుకు చేసాము, దానికి ఉన్న కీలకమైన కారణాలు ఏంటి అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. హ్యాస్ ఇట్ అచీవ్డ్ ఇట్స్ ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్స్ అంటున్నాడు. నిజంగానే అది అచీవ్ చేసిందా? ప్రైవేటైజేషన్ చేయాలనుకున్నాం కదా, ఆ ప్రైవేటైజేషన్ ఎందుకు చేయాలనుకున్నాము? ఒకటి, ఫైనాన్షియల్ బర్డెన్ పడకూడదు, కమర్షియల్ యాక్టివిటీస్ చేయకూడదు అనే ఉద్దేశంతో కదా. సో అది ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత ఆ రంగంలో ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్. సో దాన్ని మనం స్ప్లిట్ చేయాలి. ఇక్కడ సెకండ్ పార్ట్ని మనం ఏం చేస్తామంటే, ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేసిందా అని అడిగాం కాబట్టి అచీవ్ చేసింది అని కొన్ని సపోర్టింగ్ స్టేట్మెంట్స్, అయితే కొంత డెఫిషియన్సీస్ ఉన్నాయి అని కొన్ని సపోర్టింగ్ స్టేట్మెంట్స్, సెంటెన్సెస్ ఆర్ పాయింట్స్ ఆర్ సైడ్ హెడ్డింగ్స్ విత్ ఎగ్జాంపుల్స్ మనం రాస్తే సరిపోతుంది. సో ఎందుకు క్రిటికల్లీ ఎగ్జామిన్ ద రేషనల్ బిహైండ్ ప్రైవేటైజేషన్ ఇన్ ఇండియా సిన్స్ 1991? ఎందుకు మనం ప్రైవేటైజ్ చేయాల్సి వచ్చింది 1991 నుంచి? ఎందుకనంటే అప్పుడు స్టేట్ లెడ్ ఎకానమీ ఉండేది. ఆ స్టేట్ లెడ్ ఎకానమీ నుంచి మార్కెట్ ఓరియంటెడ్ ఎకానమీలోకి మనం చేంజ్ అవ్వాలి కాబట్టే ఇది ప్రైవేటైజేషన్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ మనం రేషనల్ బిహైండ్ ప్రైవేటైజేషన్ ఇన్ ఇండియా అని పెడతాం. సైడ్ హెడ్డింగ్ పెట్టేసేసి అందులో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసరికి ఫిజికల్ కన్సోలిడేషన్ అండ్ రిసోర్స్ మొబిలైజేషన్. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఫిజికల్ కన్సోలిడేషన్ అండ్ రిసోర్స్ మొబిలైజేషన్లో మనకి ఫిజికల్ డెఫిసిట్ ఆ టైంలో ఎక్కువ ఉంది, ఎఫ్డి ఎక్కువ ఉంది, 8% ఆఫ్ జీడిపి ఉంది 1991లో. సో విచ్ ఈస్ వెరీ హై. అండ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కూడా లాసుల్లో ఉన్నాయి. అండ్ ఒకే పనిని 2-3 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ చేస్తూ ఉండేవి. సో దాన్ని ఏం చేశారు, దాన్ని లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ని తగ్గించుకుంటూ వచ్చారు, ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించుకున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూని కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు త్రూ డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే కొన్ని బాల్కోలో, విఎస్ఎన్ఎల్లో మనం డిస్ఇన్వెస్ట్మెంట్ చేసాం అన్నమాట. ఇప్పుడు కూడా అంటున్నాం కదా, మనం డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాంట్లో ఆ కంపెనీలో ఆ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానివల్ల వచ్చిన కొంత అమౌంట్ వస్తుంది. ఓకే. అంటే ఏంటి డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే, కొంత ప్రైవేట్ మేనేజ్మెంట్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి అప్పచెప్పడం, ఆర్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ చేతిలోనూ ఉంచుకొని కొంత షేర్ సేల్ చేయడం అనమాట ఫర్ ప్రైవేట్ పర్సన్స్, ప్రైవేట్ సెక్టార్కి. అర్థమైందండి? సో అది ఫస్ట్ పాయింట్ రాస్తాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎందుకు ప్రైవేటైజేషన్ చేయాల్సి వచ్చింది అని అంటే, టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. ఎగ్జాంపుల్, మనకి ఆ టైంలో విఎస్ఎన్ఎల్ ఇవి ఉన్నాయి కదా. సో ఇవి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయో వాళ్ళ ఆలోచన ఎప్పుడు ఏంటంటే డబ్బులు సంపాదించాలి, ప్రాఫిట్ మేకింగ్ చేయాలి అని అంటే బెటర్గా పనిచేయాలంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. సో ఆ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేయడం జరిగిందనమాట.
సో ఎఫిషియన్సీ పెంచడం కోసం, బ్యూరోక్రటిక్ కంట్రోల్ తగ్గించడం, లో అకౌంటబిలిటీ, ఓవర్ స్టాఫింగ్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, బ్యాంకింగ్ కన్సాలిడేషన్ చేస్తున్నాము. అంటే 2-3 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెర్జ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా మోర్ మెర్జింగ్ అనేది జరిగిద్ది. దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ స్టాఫింగ్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా స్ట్రాంగ్గా బ్యాంక్స్ గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లూప్ హోల్స్, బట్ ఇది ఒకటి. ఇంకోటి మూడో పాయింట్ ఏమని రాయొచ్చు అని అంటే ప్రమోటింగ్ కాంపిటీషన్ అండ్ మార్కెట్ డిసిప్లిన్. మార్కెట్ తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవ్వడం, మొనోపలీస్ని బ్రేక్ చేయడం. ఓకే, ఇన్నోవేషన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్న ఈ ఇండిసిప్లిన్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడం, స్టేట్ మొనోపలీస్ని రెస్ట్రిక్ట్ చేయడం, కాంపిటీషన్ని పెంచడం. ఓకే, ఇన్నోవేషన్ తీసుకురావడం. ఎగ్జాంపుల్ టెలికాం సెక్టారే మీరు తీసుకోండి. ఇప్పుడు చీపెస్ట్, ఇప్పుడు వెన్ కంపేర్ టు ద వరల్డ్లో మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే మన ఇండియాలో డేటా ఖర్చులు తక్కువే, టెలికాం ఛార్జెస్ తక్కువే. ఓకే, జస్ట్ టిప్ ఆఫ్ యువర్ ఫింగర్, జస్ట్ ఇలాగనంటే మనకి కొత్త సిమ్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ వెరీ చీప్గా మనకి టెలికాం సర్వీసెస్ వస్తున్నాయి. అర్థమైందండి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి రీడిఫైనింగ్ ద రోల్ ఆఫ్ ద స్టేట్స్. అంటే ఏంటి, ఇప్పుడు స్టేట్ జనరల్గా గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే, గవర్నమెంట్ కమర్షియల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా కోర్ గవర్నెన్స్ మీద ఫోకస్ చేయడం. నెక్స్ట్ సోషల్ సెక్టార్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అంటే ఫెసిలిటేటర్గా ఉండడం అనమాట. ఫైనల్లీ అదే కమర్షియల్ యాక్టివిటీస్లో ఉండకుండా ఈ యాక్టివిటీస్ కనెక్టింగ్ ద పీపుల్, అంతే. కనెక్టింగ్ ద పీపుల్ని, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ని, ప్రజల్ని కలపడం, అంతే. ఆర్ రెగ్యులేట్ చేయడం, అవసరమైన చోట రెగ్యులేట్ చేయడం, అంతేగాని ఓవర్ రెగ్యులేషన్ అనేది ఉండకూడదు. అర్థమైందండి. సో న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వైపు మనం వెళ్ళామన్నమాట ఈ ప్రైవేటైజేషన్ వల్ల. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎంతసేపు గవర్నమెంట్, ఒక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఫిఫ్త్ పాయింట్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ అవ్వాలి అని అంటే, ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మన ఇండియాలో డెవలప్ అవ్వాలి అని అంటే, ఇది కాంపిటీషన్కి మనం అలో చేయాలి. ప్రైవేటైజేషన్ని, ప్రైవేట్ రంగాన్ని మనం ఆహ్వానించాలన్నమాట. ఓకే, సో అప్పుడే ఈ స్టాల్డ్ డెవలప్మెంట్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా. సో ఇలాంటి పాయింట్స్ రాస్తాం మనం. సో ఒకటి ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏం రాస్తాం, వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ ప్రైవేటైజేషన్ ఇన్ ఇండియా అని అంటే, ఫిజికల్ కన్సాలిడేషన్, రిసోర్స్ మొబిలైజేషన్ ఒకటి, ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ 2, 3 ప్రమోటింగ్ కాంపిటీషన్ మార్కెట్ డిసిప్లిన్ ఒకటి, 3వ పాయింట్. 4 వచ్చేసరికి రీడిఫైనింగ్ ద రోల్ ఆఫ్ ద స్టేట్ ఒకటి. 5th వన్ వచ్చేసరికి అట్రాక్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీ. ఓకే, అయితే హ్యాజ్ ఇట్ అచీవ్డ్ ఇట్స్ ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్స్ అంటే, ఎస్ అచీవ్డ్. ఎఫిషియన్సీ పెరిగింది, ప్రాఫిటబిలిటీ పెరిగింది. ఓకే, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏంటి, మోర్ ప్రొడక్టివ్గా ఉండేవాళ్ళు, మోర్ ప్రాఫిట్ వచ్చింది వాళ్ళకి. నెక్స్ట్ సర్వీస్ డెలివరీలో ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్లో కూడా ఒక పోస్ట్ మనం చేసినప్పుడు అది రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు స్పీడ్, వెరీ ఫాస్ట్గా డెలివరీ అయిపోతుంది. అవునా. టెలికాం సెక్టార్లో, సివిలియేషన్ రంగంలో, పోర్ట్స్, వీటన్నిటిలో కూడా సర్వీస్ డెలివరీ అనేది బాగా పెరిగింది ప్రైవేటైజేషన్ వల్ల. ఫైనాన్షియల్ బర్డెన్ కూడా, అంటే గవర్నమెంట్ మీద ఈ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ నిర్వహించే పని, గవర్నమెంట్ మీద బర్డెన్ ఏదైతే ఉందో అది తగ్గింది. క్యాపిటల్ డెవలప్మెంట్ కూడా పెరిగింది. ఓకే, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడైతే వచ్చాయో, ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో, దానివల్ల క్యాపిటల్ కూడా బాగా డెవలప్ అయింది. అర్థమైందండి. సో ఈ పాయింట్స్ రాస్తాం. మరి లిమిటేషన్స్ ఏంటి? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. హ్యాజ్ ఇట్ అచీవ్డ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అన్నాం కదా ప్రైవేటైజేషన్. నో, ఇట్ డిడ్. ఇన్ సమ్ కేసెస్ ఇట్ అచీవ్డ్, బట్ ఇంకా పర్సిస్టింగ్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఏంటి? ఒకటేనంటే ఎంప్లాయ్మెంట్ అనేది, జాబ్ లాస్ అనేది చూసాం ప్రైవేటైజేషన్ వల్ల.
నెక్స్ట్ కాంట్రాక్చువలైజేషన్ పెరిగింది, లేబర్ కాంట్రాక్చువలైజేషన్. ఇప్పుడు కాంట్రాక్ట్ మీద తీసుకుంటారు, వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్స్ ఉండవు, వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ ఇవేమి ఉండవు, జస్ట్ టెంపరీగా పని చేయించుకుంటారు, వాళ్ళు పని అయిపోయిన తర్వాత పంపించేస్తారు. నెక్స్ట్ ఇంకొక పెద్ద సమస్య ఇందులో ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అండర్ వాల్యుయేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ వచ్చాయి. అంటే మనం పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని అమ్మాల్సిన ధర కన్నా తక్కువ ధరకే మనం అమ్మాం, దాన్ని స్ట్రాటజిక్ సేల్ అంటున్నాం. మళ్ళీ అర్థమైందండి, దాని ఇప్పుడు ల్యాండ్ వాల్యూసే ఉంటాయి హ్యూజ్గా, అర్థమైందండి. సో అంటే అమ్మాల్సిన దానికన్నా ఒక లాస్ మేకింగ్ కంపెనీ అని చెప్పేసి మనం చెప్పేసి దాన్ని తక్కువ ధరకే అమ్ముతున్నాం అనమాట. దానివల్ల ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ మోనోపొలీ రిస్క్స్ కూడా మనం చూస్తాం. రీసెంట్గా చూడండి, ఇండిగోకి ఎక్కువ మార్కెట్ షేర్ ఉండేసరికి ఏవియేషన్లో ఈ మోనోపొలీ పెరిగిపోవడం వల్ల మొత్తం ఎయిర్ డిజరప్షన్ జరిగింది, ట్రాన్స్పోర్టేషన్ డిజరప్షన్ జరిగింది ఎయిర్ ట్రావెల్లో. సో మోనోపొలీస్ అనేవి పెరిగాయి. టెలికాం సెక్టార్లో రెండు అయిపోయినాయి, అవునా. సో ప్రైవేటైజేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లిమిటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో ప్రైవేట్ సెక్టార్ జనరల్గా ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ ఓరియంటెడ్గానే ప్రాఫిట్స్ ఏం చేయాలని ఆలోచిస్తారు, అంతేగాని అందరికీ అందుబాటులో తీసుకురావాలి. ఇప్పుడు జనరల్గా ప్రైవేట్ సెక్టార్స్లో మీరు అబ్జర్వ్ చేయండి, రియల్ ఎస్టేట్లో పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి ఆర్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్సే ఉంటాయి, అంతేగాని కామన్ మ్యాన్కి నార్మల్గా మధ్యతరగతి కుటుంబానికి బిలో మిడిల్ క్లాస్ పర్సన్స్కి మేము ఇల్లు కడతామని ముందుకు రారు వాళ్ళు. ఎందుకని? అందులో ప్రాఫిట్ రాదు, అర్థమైందండి. పెద్ద పెద్ద హాస్పిటల్స్, హెల్త్ విషయంలో కూడా హాస్పిటల్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్లో కూడా ప్రైవేట్ పార్టిసిపేషన్ బాగా పెరిగింది. అఫోర్డబిలిటీ కన్సర్న్స్ అనేవి మనం చూస్తున్నాం. సో ఇదొక సమస్యలు అనమాట ప్రైవేటైజేషన్ వల్ల. సో ఇలాగ పాయింట్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టడం ఒక ఉదాహరణ, కాన్సెప్ట్ రాయడం, ఎగ్జాంపుల్ ఇవ్వడం, ఇలాగా ప్రోస్ అండ్ కాన్స్ రెండు మీరు ఇక్కడ రాయాలన్నమాట. క్రిటికల్లీ అనలైజ్ కానీ క్రిటికల్లీ అనే వర్డ్ వాడితే, అర్థమైందండి, ఎగ్జామిన్ అన్నప్పుడు. సో ఇవి ఈ పాయింట్స్ రాయండి. అండ్ మీకు మోడల్ ఆన్సర్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది, దాన్ని ఫాలో అవ్వండి, యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీరు ఇప్పుడే బిగినర్స్ అయితే మాత్రం వర్రీ అవ్వకండి, రాయడం అయితే మొదలెట్టండి. రాయడం మొదలెడితే ఆటోమేటిక్గా మీరు ఇంప్రూవ్ అవుతారు. అండ్ మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ గ్రూప్ 1 మెంటార్షిప్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ మోడల్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అండ్ రివ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి మీరు ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా పర్సనల్గా ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్.